ఏం చేస్తారు నీళ్ళతోటి ఏమంట? వంకాయ చెట్ల నీళ్ళు పోయమన్నదా? ఇద్దరు పోతారా ఇప్పుడు? పోతావా అది నువ్వు? అవి నేను పట్టుకోతలే బిడ్డ. మీరు వాడిని చెట్ల కాడికి వాడిని. నీకొకటా? పరిచమ్మ ఇక్కడ చెట్లు కాదు. ఎక్కడ? ఇక్కడ తర్వాత ఫస్ట్ అక్కడ చెట్ల పోసి వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్కడ చెట్ల పోయమన్నది మమ్మీ మరి మిమ్మల్ని. మరి ఇక్కడ పోద్దు రండి. చిన్నగా 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 అడుగునే పోయాలి. మరినే పోయాలంట. పెద్ద చెట్టు అదే. వెనకాల చెట్లు ఉన్నాయి ఇక. ఇంకా ఏ చెట్టు పోతావు నువ్వు? మామిడి చెట్టుకా? అయిపోయినాయా ఆ బకెట్కు? మరి ఇంకొన్ని తెస్తా నేను. చిన్నగా దెబ్బ తగులుతుంది. వినే ఉండండి, ఇంకొన్ని పట్టుకొస్తా. తీ అలాగెళ్ళే మగ్గుది. ఏం చేస్తాను మరి నువ్వు? ఏం బకెట్ ఇది? ఈ బకెట్ ఏమైతుంది ఇంట్లో పట్టుకొస్తే? బకెటే చపాతీలా? ఏంటిది మరి అందులోకి? చికెన్. వావ్ రిచమ్మ, చికెన్ అండి అలా చపాతీలోకి. సండే పండగే. పిల్లల చెట్లకు నీళ్ళు పోసినాక ఇక బయటికి వెళ్ళేసి చికెన్ పట్టుకోండి. చెప్పరు కూడా చెప్పట్లేదు. మళ్ళీ పప్పు ఎందుకు మరి? పప్పు గ్యారెలకి సాయంత్రం అని నానబెట్టిన, అంటే మధ్యాహ్నం వరకు రెడీ చేసుకోవచ్చు అనేసి. ఇలా ఏమన్నా పండుగ? తెత్త బిడ్డ నీకు సాయంత్రం ఇక షిఫ్ట్ చేంజింగ్ కదా, ఈ రోజు నైట్ షిఫ్ట్ కదా. గ్యారెలు నైట్ అంటే నైట్ బాక్స్ లోకి పెడదాం అనేసి నానబెట్టిన పెసరపప్పు. ఓకే ఓకే, మీరు ఆడిపోరి పట్టుకోత. పెద్ద ప్యాకెట్లో తీసుకోపోతే అయిపోతుంది. దీంతో ఎన్నిసార్లు తిరుగుతాం? పోయండి, గబగబా వారబోయొద్దు, కొన్ని కొన్ని పోయండి. ఆ చెట్టుకు అవసరం లేదులే, వంకాయ చెట్టు పోయి నువ్వు. ఓకే బాగా వస్తాయి మామిడికాయలు తిందులే. ఆ చెట్టు పోయారా? కొన్నే పోసారు దానికి. దీనికి గుంట చేయలేదు అబ్బా, నీళ్ళు పోతే మొత్తం పోతానే. ఇక ఈ చెట్టుకు గుంట చేయలేదు, దీనికి కూడా పిందెలు పడ్డాయి.
పోతుంది. పుల్లు వేసినాయా పిందెలు? ఇక పూత పూస్తుంది, పూత పువ్వు కూడా పూసింది. తెంపొద్దు వాటిని. తెంపొద్దు. ఒక మగ్గు నీళ్ళు. కాకరకాయ అది తీగ ఇన్నే ఉంది. ఇక్కడే ఉంది కోస. అక్కడ ఉన్నాయి ఇంకా వంకాయ చెట్లు, వాటికి పోయొద్దా? పోతావా ఇంకా అట్నే పట్టుకొని అది? పట్టుకొస్తా, కింద చూసుకుంటా పండి రాళ్ళు దానితో. ఎవరిచ్చు? నువ్వు పోయాక నీళ్ళు వద్దులే. వంకాయ చెట్లో నీళ్ళు పోయాలంటే బంతి చెట్లో పోతుంది నీళ్ళు. అది పోదు, కడిగినా నేనే కానీ. ఏం కాదులే పోయి అట్లా. ఆ చెట్టు పోదు మరి. పూల చెట్లు మమ్మీ పోసినట్టుంది ఆల్రెడీ. పైప్ తోటి పట్టినట్టుందిగా మమ్మీ ఇటు. ఏం కాదులే, ఏం కాదులే ఉండని. ఏ పూల చెట్లు పోతావు? చామంతి. పోయిపో. అట్నేనా రిచ్చు నీళ్ళు పోసేది? రిచ్చుకి ఆడపోయాలనో ఏం చేయాలనో ఏమర్థం కావట్లేదు. పోయి. నా బండి తడిచిపోతుంది. అన్నిటికి పోయండి. పోసిన తర్వాత ఇంకా బకెట్ ఆడబెట్టు. ఇచ్చామా? బకెట్ ఖాళీ అయినాక మొత్తం ఆడబెట్టేసేయండి. ఈ చెట్టుకు పోసిర్రా? అవి అక్కడ కనకాంబరం చెట్టుకు పోయలే, పూలు పూసేదానికి. కిందికి వంగిపోయాలి, అట్లా పోతే ఏర్లు బయటపడితే చెట్టు ఖరాబ్ అయిపోతుంది. మొత్తం కంప్లీట్ చేసి బకెట్ ఆడ పెట్టేయండి. బంతి చెట్లు, బంతి నారు ఉన్నాయి చూసిన వాడు, బంతి నారు పోతుంది రిచ్చమ్మ నీళ్ళు. ఫస్ట్దా అదేంది? ఆయిల్ ఎక్కువ పడుతుంది దాంతో, స్పూన్ తోటి. ఇదే ఉంది కదా, దీన్నే ఇట్లా కొస్సం ముంచు, ఇట్లా కొస్సం ముంచు, లేకపోతే ఇట్లా ముంచి అట్లా వేసుకో. స్పూన్ తోటి అని అంటే ఇంకా ఏం లే. ఇక ఇప్పుడు దాని తిప్పు, చాలా ఉంటుంది అడుగున. ఇప్పుడు వాళ్ళకి ఏం వేసి పెట్టాను మరి నేను? కూర కూడా ఏం లేదు, నైట్ కర్రీ లేదా? ఓ అయ్యా, ఎట్లా ఆగుడు మరి? అయిపోయిందా? కంప్లీట్ అయిందా? అయిపోయిందా బిడ్డ? అక్కడ పెట్టిరా బకెట్? నోరు లేదా? చేసేయండి మరి, నేను పోయి వస్తాను, మళ్ళీ లేట్ అవుతుంది. Bye friends.